ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న చిత్రం పుష్ప. తొలి రోజు నెగిటివ్ టాక్ తో మొదలైన ఈ చిత్రంలో పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. అంతేకాదు 90 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో మహామహులు సాధించలేని జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అల్లు అర్జున్ తీసుకొచ్చారు. ఇప్పుడు పుష్ప అంటే ప్రపంచవ్యాప్తంగా ఓ బ్రాండ్ గా మారిపోయింది. దానికి ధీటుగా పుష్ప 2 ప్లాన్ చేశారు. ఫస్ట్ టీజర్ నుంచి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా పెద్ద డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా కోసం పోటీ పడ్డారు. ప్రీమియర్ షోలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయి. బెనిఫిట్ టికెట్ రేటు చూసి అమ్మో ఇంత అనుకున్నారు. మరోవైపు మెగా ఫ్యాన్స్ మధ్య డిఫరెన్సెస్. అల్లు అర్జున్ సినిమా చూసేది లేదని సోషల్ మీడియాలో రచ్చ. ఇన్ని అంచనాలు ఒత్తిళ్ల మధ్య పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తొలి చిత్రానికి మించి ఉందా? సుకుమార్ అల్లు అర్జున్ 3 ఏళ్ల కష్టానికి ఫలితం ఎలా ఉందో చూద్దాం. ఎర్రచందనం కూలీగా కెరీర్ మొదలుపెట్టి సిండికేట్ ని రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు పుష్పరాజ్. అధికార పార్టీకి సైతం ఫండ్ ఇచ్చే స్థాయికి చేరుకుంటాడు. సీఎం ను కలిసి వద్దామని పుష్ప బయలుదేరితే వస్తూ సీఎం తో ఫోటో తీసుకునిరా అంటూ తన భార్య కోరిక కోరుతోంది. అయితే స్మగ్లర్లు పార్టీ ఫండ్ ఇచ్చేంత వరకే కానీ ఫోటో దిగడానికి కాదని అధికార సీఎం హేళనగా మాట్లాడతాడు. దానికి సీరియస్ గా తీసుకున్న పుష్ప ఎంపీ సిద్దప్పతో ఓ ఫోటో తీసుకుని తననే ముఖ్యమంత్రిని చేస్తా అని మాట ఇస్తాడు. అందుకోసం 500 కోట్ల రూపాయలు ఫండ్ ఇవ్వడానికి సిద్ధపడతాడు. దానికోసం 2000 టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాల్సి వస్తుంది. ఆ స్మగ్లింగ్ ని ఆపడానికి, తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బన్వర్ సింగ్ షెకావత్ ప్రయత్నాలు చేస్తాడు. బన్వర్ సింగ్ షెకావత్ ని దాటుకుని ఆ 2000 టన్నుల స్మగ్లింగ్ చేయగలిగాడా లేదా? శ్రీవల్లికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటాడు? ఇంటి పేరు, కుటుంబం కోసం పాకులాడే పుష్పకు అది ఎలా దక్కింది అన్నది కథ. పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్టుగానే తొలి సీన్ నుంచి దర్శకుడు చూపించాడు. తొలి సినిమాలో అల్లు అర్జున్ కి ఉన్న మాస్ ఇమేజ్ ని నమ్ముకొని ఆ పాత్ర హీరోయిజం పైనే ఎక్కువ ఫోకస్ చేశాడు. కథలో తన మార్క్ సైకాలజికల్ మైండ్ గేమ్ ను ప్రదర్శించాడు. జపాన్ లో తలకిందులుగా పుష్ప ఎలివేషన్ లో సీన్ లో సినిమా మొదలవుతుంది. అక్కడి తన సరుకుపై చెయ్యి వేసిన గ్యాంగ్ ను తుక్కుగా బాదడం సాదా సీదాగానే అనిపించింది. 40 రోజులు తిండి తిప్పలు లేకుండా కంటైనర్ లో ప్రయాణం చేసిన తన సరుకు ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలుసుకోవడానికి, దాని సొమ్ము చేజిక్కించుకోవడానికి జపాన్ వెళ్తాడు పుష్ప. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్. చిన్నతనంలో తండ్రి పేరు, ఇంటి పేరు అంటూ స్నేహితులు చేసిన అవమానాలు సీన్ తెరపైకి వస్తుంది. ఆ జరుకుతో ప్రేక్షకుడు మైండ్ డైవర్ట్ అవుతుంది. గాడి తప్పిందేమో అనిపిస్తుంది. తదుపరి ఒక్కో సీన్ తో కథ దారిలోకి వస్తుంది. పోలీస్ స్టేషన్ లో ఇది పుష్పగాడి రూలు అని డిక్లేర్ చేసినప్పటి నుంచి అసలు జాతర స్టార్ట్ అవుతుంది. కథను రెగ్యులర్ ఫార్మాట్ లో మొదలు పెట్టినా దాని కన్క్లూజన్ కన్విన్సింగ్ గానే ఇచ్చాడు దర్శకుడు. అడుగడుగున హీరో ఎలివేషన్లతో మైండ్ డైవర్ట్ కాకుండా చేశాడు. మాల్, డబ్బు కాదు, తన నమ్మిన వాళ్లే ముఖ్యమని పోలీస్ స్టేషన్ లో పుష్ప చేసే హంగామా మరో లెవెల్. అక్కడి నుంచి పుష్ప, షెకావత్ ఒకరికి మించి ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేయడంతో కాసేపు గడిచిపోతుంది. ప్రథమార్థమంతా కాస్త నెమ్మదిగా నడిచిన ఇంటర్వెల్ బ్యాగ్ మాత్రం మరో ఎత్తు. పుష్పతో సారీ చెప్పించుకున్న షెకావత్ కి ఊహించని రీతిలో షాక్ ఇస్తాడు. అయితే ఇక్కడ పుష్ప వ్యాపారం మాత్రమే కాకుండా మధ్యలో కుటుంబ నేపథ్యం, భావోద్వేగాలను కూడా తీసుకొచ్చాడు. భార్య మాట దాటని పుష్ప భార్య చెప్పింది చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు. పుష్ప, శ్రీవల్లి మధ్య ప్రేమ, ఎఫెక్షన్, ఫీలింగ్ తెరపై భలే క్యూట్ గా ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ కి వస్తే గంగమ్మ జాతర ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్. అల్లు అర్జున్ చీర కట్టుకున్నప్పుడంతా థియేటర్ మూత మోగిపోయింది. జాతర ఎపిసోడ్ లో హీరోయిజం, కుటుంబ భావోద్వేగాలు ఒక లెవెల్లో ఉంటాయి. ఆ సన్నివేశాల్లో శ్రీవల్లి పాత్ర చాలా కీలకం. భర్తను ఒక మాట అంటే పడని భార్య తన స్టాండ్ ఏంటో చూపించింది. నదిలో లారీల ద్వారా 2000 కోట్ల ఎర్రచందనం బోర్డర్ దాటించే సీన్ ఆకట్టుకుంటుంది. అయితే షెకావత్ లారీలను ఆపే ప్రయత్నం చేసినప్పుడు డ్రైవర్లను దూకేసి పారిపోవడం వెనుక ఏదో కారణం ఉందని అర్థమవుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా కుటుంబం చిన్నాయన అని పిలిచే తన అన్న కూతురు చుట్టూనే కథ నడుస్తోంది. ఆ సన్నివేశాలు, కథ పక్కకు వెళ్లిన భావన కలుగుతుంది. అయితే అసలు కథే అక్కడే ఉందని పతాక సన్నివేశాల్లో అర్థమవుతోంది. అక్కడ వచ్చే పోరాట సన్నివేశాలు, కుటుంబ భావోద్వేగాలు అలరిస్తాయి. సినిమా హై ఇచ్చే సీన్లు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ప్రస్తావిస్తే ఆసక్తి పోతుంది. వాటిని తెరపైనే చూడాలి. అయితే సినిమాలో
సాగదీత కూడా బాగానే ఉంది. ప్రారంభంలో ఫైట్ కథకు లింక్ కానట్టు ఎలివేషన్ కోసమే పెట్టినట్లు ఉంటుంది. సెకండ్ హాఫ్ లో లారీలో ఉన్నది ఎర్రచంద్రం కాదని తెలిసి షెకావత్ కు తెల్ల పువ్వు ఇచ్చే సన్నివేశాలు కథకు భారంగా ఉన్నాయి. అయితే మొదటి పార్ట్ లాగే ఇందులో కూడా బలమైన విలనిజం లేదు. షెకావత్ పాత్ర క్లైమాక్స్ కి వచ్చేసరికి తూతూ మంత్రంగా అనిపిస్తుంది. మంగళం శ్రీను, ద్రాక్షాయిని పాత్రలు అంతే, ఉన్నాయంటే ఉన్నాయంతే. పతాక సన్నివేశాలు ట్విస్ట్ టర్న్ తో పుష్ప 3 సినిమాకు రూట్ వేశారు.